నమస్తే నేను ప్రియా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. 10 కిలోల గంజాయి, 7 మందిని అరెస్ట్ తెలిపిన రూరల్ సీఐ. ముగిసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన. పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన వైఎస్ జగన్. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల సమస్యలు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విద్యార్థులు తెలుసుకోవాలి. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వివేకానందరెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అక్రమంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తబోయినపల్లి వద్ద గంజాయి అమ్ముతున్న 7 మంది యువకులను మన్నూరు రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని కొత్తబోయినపల్లిలో రూరల్ పోలీసులు 7 మంది యువకులను అదుపులోకి తీసుకుని గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం పోలీస్ స్టేషన్లో మన్నూరు రూరల్ సీఐ ప్రసాద్ బాబు మీడియా సమావేశంలో వివరాలు పేర్కొన్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన యువకులు ఇతర రాష్ట్రాల నుండి పెద్ద మొత్తంలో గంజాయిని తీసుకుని వచ్చి తిరుపతి జిల్లా వడమాలపేట నందు డాబా నడుపుతూ గంజాయి విక్రయం చేశారు. వాహనదారులకు, డ్రైవర్లకు మరియు చుట్టూ ప్రాంతాలకి రవాణా చేయడం, స్థానిక ఫెడ్లేర్ పంపిణీ చేయడం, చివరకు వినియోగదారులకు విక్రయం చేశారు. ఈ నేపథ్యంలో గంజాయి విక్రయిస్తున్న 7 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 10 కేజీల గంజాయి, 6 సెల్ ఫోన్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫోటో తీ ఓ ప్లేస్ ఒకటి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి దినం అనగా 24వ తారీఖు నాకు ఒక ఇన్ఫర్మేషన్, అంటే గంజాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగా, అది బోయినపల్లి సరౌండింగ్ ప్రాంతంలో కొంతమంది గంజాయి గురించి ఉన్నారు, తీసుకుంటున్నారు అని ఇన్ఫర్మేషన్ రాగా ఇదే విషయాన్ని పై అధికారులు తెలపడమైనది. దాంతో మన జిల్లా ఎస్పీ రాజశ్రీ ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, అదేవిధంగా జిల్లా అడిషనల్ ఎస్పీ సార్ ఆదేశాల మేరకు నేను రైడ్ చేయడంగా 7 మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకోవడంతో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని విచారించగా, తిరుపతి ప్రాంతం దగ్గర వడమాలపేట అనే విలేజ్ దగ్గర ఒక డాబా నడుపుతున్న బీహార్ వాళ్ళు కొంతమంది బయటిండి సరుకు తెచ్చి చిన్న ప్యాకెట్లుగా అమ్మడం, అంటే రోడ్డు ప్రాంతంలో అట హైవే కాబట్టి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన డ్రైవర్లకి చిన్న ప్యాకెట్లుగా, అది పెద్ద మొత్తంలో తెచ్చుకొని చిన్న ప్యాకెట్లుగా వాళ్ళకి కొంత 500, 600 అట్లా డిమాండ్ని బట్టి అమ్ముతూ సరౌండింగ్లో ఈ పెడలర్స్ అంటారు, అంటే కొంత తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాలలో మళ్ళీ చిన్న ప్యాకెట్లుగా అమ్మేవాళ్ళు, వాళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుందని ఇన్ఫర్మేషన్తో అక్కడ ఒక 2 పట్టుకోవడం జరిగింది. వాళ్ళది ఎవరంటే అక్కడ బీహార్ వాళ్ళ డాబా నడుపుతున్న వాళ్ళు రంజిత్ అనేసి మరియు అక్కడనే మోహన్ అనేసి ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసుకొని విచారిస్తే అవి వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన దగ్గర నుండి తీసుకొని మన చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 5 మంది తీసుకొని కొంచెం కన్జ్యూమ్ చేస్తూ చిన్న ప్యాకెట్లుగా అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఒక 5 మందిని తీసుకున్నాము. ఈరోజు అధికారులని ఆదేశాల ప్రకారం వాళ్ళని తీసుకుపోయి రిమాండ్ పెట్టడం జరుగుతున్నది. మన ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక 5 మంది, బీహారాలో 2, మొత్తం 7 స్టూడెంట్స్ ఉన్నారు. దాని ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ కాబట్టి, అంటే వాళ్ళ కన్జ్యూమ్ కూడా ఏం లేదు, వాళ్ళు తీసుకుని వాళ్ళతో పాటు ఉన్నారు, వాళ్ళు తీసుకోవడం జరిగింది. వాళ్ళని చూపించాలంటే పై అధికారులను ఆదేశించి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి పంపడమా, అది పంపిస్తాం దాని ఉద్దేశం. అది సుమారు 9.5 కేజీ నుంచి 10 కేజీల వరకు దొరికింది అది సరుకు. అది అంటే అటు నుండి వాళ్ళు లారీలో తీసుకొచ్చారు. నిన్నటి ఉదయం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి అమ్ముతుండగా మార్కెట్ వాల్యూ. 3 రోజుల పాటు పర్యటనల భాగంగా కడప జిల్లాకు వచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు తన పర్యటనను ముగించుకుని బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు ఉదయం పులివెందులలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం పులివెందులలోని ఆయన నివాసం నుండి
సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో తల్లి విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ క్రిస్మస్ సందర్భంగా కేక్ తినిపించి కుమారుడు జగన్ ముద్దాడారు. అనంతరం ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలి అని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. నేరుగా హెలిప్యాడ్ చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్లో జగన్ బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ప్రేమ, దయ, జాలి, త్యాగం, కరుణలకు ప్రత్యేకతగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో పోరెడ్డి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పాస్టర్ సమక్షంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి గ్రామంలోని ప్రజలకు మంచిగా పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్రిస్మస్ ట్రీని గ్రామంలో ఊరేగించారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలి అని వారు ఆకాంక్షించారు. బా ఇఫానో రాఘవా లోపలి ముందుగా ఈ పొద్దుటూరులో ఉన్న క్రిస్మస్ సోదరులందరికీ కూడా, అలాగే ఈ యొక్క రామాపురం సంబంధించిన యొక్క క్రిస్మస్ సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమము మేము ఇప్పటి నుంచే కాదు, గత 100 సంవత్సరాల పై నుంచి కూడా ఈ కొత్తపేట గ్రామంలో మా మామగారైన గుద్దేటి వెంకట సుబ్బారెడ్డి గారికి, అలాగే ఈ రామాపురం గ్రామ వాస్తవులకు అందరికీ కూడా ఎప్పటి నుంటో అనుబంధం ఉంది. ఈ కార్యక్రమము గత 100 సంవత్సరాల పై నుండి నడుస్తూ ఉంది. అందరూ కూడా రామాపురం గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడికి రావడము, ఈ యొక్క ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడము, ఇక్కడ వెలిగించడము, ఇక్కడ నుండి తీసుకొని చర్చికి తీసుకోవడం కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం కూడా ప్రతి ఒక్కసారి కూడా మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాం. ఎందుకనంటే ఇది మాకు ఆ రామాపురం గ్రామంకు సంబంధించిన అటాచ్మెంటు. అట్లాగే త్వరలో నెక్స్ట్ సంవత్సరము అంటే 2026లో కొత్త చర్చి కూడా ప్రారంభం అవుతూ ఉంది. చాలా అద్భుతమైన యొక్క చర్చి జరుగుతూ ఉంది. ఆ చర్చి కూడా దగ్గర ₹1 కోటి పైన ఆ యొక్క చర్చి కట్టడం జరుగుతూ ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 2026 క్రిస్మస్ రోజు, ఇదే క్రిస్మస్ పండుగ రోజు అద్భుతంగా అక్కడ ఏర్పాటు చేస్తామని కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంకు
మా ప్రియతమ నాయకుడు మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అట్లే మన ప్రియతమ నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మేము మా కుటుంబం తరఫున అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మన ప్రియతమ నాయకుడు మన పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేకించి ఈ రామాపురం ప్రజలకు ప్రత్యేకించి శిరస్సు ఉంచి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై క్రిస్మస్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షుడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వివేకానంద రెడ్డి తెలిపారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం బుధవారం రైతుల కష్టం విద్యార్థులకు తెలిసేలా ఓ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్లే స్కూల్ నుండి 2వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన, సమాజంలో మనం భవిష్యత్తులో ఏ విధంగా బతకాలి, రైతుల సమస్యలు ఏంటి, రైతులు ఎంత కష్టపడితే పంటలు పండి నోటికి భోజనం పెట్టగలుగుతారనే విషయాలపై మాచుపల్లి గ్రామంలో తీసుకెళ్లి గ్రామంలోని ఓ రైతు భూమిలో ఈ భూమి విలువ ఏంటి, మట్టి విలువ ఏంటి అని తెలిపారు. అలాగే పిల్లలతో వరి నాటు వేయడం, సేద్యం చేయడం విషయాలు విద్యార్థులు ఈ విధంగా మీరు నేర్చుకోవాలి అని ప్రయోగం చేయించారు. విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని పాఠశాల డైరెక్టర్ వివేకానంద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 140 మంది చిన్నారులు పాల్గొన్నారు. అను అను అది ఏదో అను అను ఇటు పక్క చూడు, ఇటు పక్క చూడు. నడచండి, ఇక్కడ నడుచుకుంటా అని. ఇంకొక 5 మందిని పంపించారా? పడతారు మెల్లగా. ఎట్టెళ్తున్నారు? ఓకే కమ్ ఫాస్ట్. నాటండి మోట్లో మట్టిలో అండి ఫోటోలు తీస్తా. చిన్నగా మోనిష్ రోజులు అక్కడ చూడు ఎత్తులు తగ్గులు ఉంటాయి మేడం. బాబు మోని ఏం కాదులే, కట్టే నీట్గా పట్టుకో అజేష్, కట్టే నీట్గా పట్టుకో. నచ్చండి. ఓకేనా సార్? అక్కడ సార్ చూడండి, తొక్కుతా ఇలా 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 బాగా
వస్తుంది మేడం ఇంకా కొంచెం తొక్కనీలే అపో మోనీష్ రియాన్సి తీసుకొని అట్నే ఊరికే పట్టుకో బెండి నానా లేయద్దు నేను అందరు ఇదే పొజిషన్ గో ఫ్రంట్ తినండి ఓకే మెల్లగా మెల్లగా చల్లండి జీవన్ నువ్వు కూడా పెట్టుకున్నాయి చూడు కొయ్యండి కోసలు వేసుకోండి నువ్వు కూడా కొయ్యినా నీ పేరేందో చిన్ని చిన్ని కొయ్యి వేయండి చాలా ఉన్నాయి చూడనా బద్వల్ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ మంత్రి బీజీ వేముల వీరారెడ్డి చేసిన సేవలు నియోజకవర్గ ప్రజలు జీవితం మొత్తం గుర్తుపెట్టుకుంటారని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆయన వర్ధంతి సందర్భంగా బద్వల్ పట్టణంలోని వీరారెడ్డి సమాధితో పాటు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీజీ వేముల వీరారెడ్డి 25వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, వీరారెడ్డి కుమార్తె విజయమ్మ తనయుడు రితేష్ రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు టీడీపీ నేతలు వీరారెడ్డి సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం 4 రోడ్ల సర్కిల్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రైతు బంధు ప్రజానాయకుడు స్వర్గీయ వీరారెడ్డిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన చేసిన అభివృద్ధి పనులు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని స్పష్టం చేశారు. శోకింపగలరు. హతో వా ప్రాణనా సుఖేషు విగత స్పృహః. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా కడప నగరంలోని టిడ్కో ఇళ్లు నిలుస్తున్నాయని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. కడప నగర శివారు ప్రాంతమైన సరోజినీ నగర్లో ఉన్న టిడ్కో ఇళ్లను తమ ప్రతినిధుల బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్గిపెట్టెల లాంటి టిడ్కో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరిపించాలి అని,
నిర్మాణాలు జరిగిన వెంటనే అర్హులైన పేదలకు ఇచ్చి ఉంటే అవి అందరికీ ఉపయోగపడేవని, 5 సంవత్సరాల పైబడి ఖాళీగా ఉండడం వల్ల అందులో ఉన్న తలుపులు, దాలు ముంద్రాలు మట్టిపాలు అయ్యాయని, రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుపకమ్మలు పూర్తిగా తుప్పుపట్టిపోయాయన్నారు. ఏ సమయంలో జరగాల్సిన పనులు ఆ సమయంలో జరగకపోతే తర్వాత రోజుల్లో తీవ్ర నష్టం చూడాల్సి వస్తుంది అని, అలాంటి నష్టమే టీట్కో ఇళ్లలో కోట్ల రూపాయల ప్రజాధనం మట్టిపాలు అయిందని అన్నారు. అవన్నీ ఇట్లా కనెక్షన్ దీనికి ఓకే. ఈ మొత్తం దాంట్లోకి వచ్చి ఆ వాటర్ అంతా తీసుకుంటారు, మోటార్ల ద్వారా ఫిల్టర్ చేస్తారు. ఎప్పుడు వేస్తారు బాయ్? ఎప్పుడు వేస్తారు? జనవరి సంక్రాంతి కల్లా. సంక్రాంతి కన్నారు అట్లా చేసి వస్తాను. కాదు ఇది వాటి లేకుండా లోకల్ ఇది ఎప్పుడు తయారు చేస్తారు? ఏం కొత్తది ఇద్దరు మనుషులు తప్ప జీవి చెప్తాను మందులకు ఇంకో మందు పట్టు తెచ్చండి. రాజాలు భార్య భర్త 2 పిల్లలు తప్ప అట్లా బాత్రూమ్ జాయింట్ బాత్రూమ్ ఒకటే. ఇదే మందు బాటలు అదే డబ్బులు వేస్ట్ చేసినారు. డబ్బులు వేస్ట్ చేసినారు. పట్టిలు వద్దురా, తీసుకోవద్దు. ఎప్పుడు వేస్తారు బాయ్? ఎప్పుడు వేస్తారు? జనవరి సంక్రాంతి కల్లా. సంక్రాంతి కన్నారు అట్లా చేసి వస్తాను. కాదు ఇది వాటి లేకుండా లోకల్ ఇది ఎప్పుడు తయారు చేస్తారు? ఏం కొత్తది ఇద్దరు మనుషులు తప్ప వార్తలు ఇంతటితో సమాప్తం.